హలో అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్. ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా, అలాగే నైట్ కూడా తినడానికి లైట్‌గా ఉండేలాగా చేస్తున్నాను. పన్నీర్ పులావ్ అనేది మనకి అంత హెవీగా ఉండదండి. చాలా ఈజీ చేసుకోవడం కూడా. సో, ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి నైట్ టైం తినడానికనేసి మేము డిన్నర్ కింద చేసుకున్నాము. చాలా బాగా వచ్చింది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఫస్ట్ అయితే దానికోసం నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. అవి ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకున్నాను. నానబెట్టుకొని చక్కగా కడిగేసుకొని, వాటర్ పోసేసుకొని నానబెట్టుకుందాము. తర్వాత నేనిక్కడ జెర్సీ పన్నీర్ యూజ్ చేస్తున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ అండి. నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. సో, అన్ని గ్రాసరీలో అన్నిటితో కలిపి తీసుకోవడం వల్ల ఇలా బ్రేక్ అయిపోయింది. ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే అలానే వచ్చింది. సో, ఏం పర్లేదు. నెక్స్ట్ అయితే నేను ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక టొమాటో తీసుకుంటున్నాను. నేను పిల్లల కోసం అనేసి తక్కువ కారం యూజ్ చేస్తున్నానండి. అందుకే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో, ఇవన్నీ అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకొని నేను ఓన్లీ డిన్నర్ అనేసి నెయ్యితోనే చేస్తున్నాను. అసలు ఆయిల్ యూజ్ చేయలేదు. ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేశాను. ఇంకా అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, ఇంకా షాజీరా వేసి ఫ్రై చేసుకున్నాను. వెంటనే పన్నీర్ పీసెస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం టైం పడుతుంది. సిమ్‌లో ఉంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల పచ్చి లేకుండా చక్కగా ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ అయితే వెంటనే జీడిపప్పు ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత, ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. టొమాటో మనకి మెత్తపడడానికి కొంచెం పసుపు, అలాగే ఉప్పు వేసి మూత పెట్టేసుకుందామండి. ఒకసారి తిప్పుకొని అప్పుడు ఒక 5 మినిట్స్ అయితే టమాటాలు చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందండి. చక్కగా మెత్తబడిపోయాయి టొమాటోస్. ఇంకా అందులోకైతే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక స్పూను గరం మసాలా వేస్తున్నాను. సో, అవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక స్పూన్ వరకు కారం తీసుకున్నానండి. కారం కూడా మీ ఇష్టం. ఎక్కువ కారం తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత అయితే దాన్ని ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదండీ! అది చక్కగా నానిపోతుంది. ఈ గ్యాప్‌లో వాటర్ తీసేసుకొని 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అందులో ఫ్రై చేస్తేనే మనకి రైస్ విడివిడిగా వస్తుంది. ఇక అందులో నేనైతే 2 కప్స్ రైస్‌కి 3 ½ వాటర్ తీసుకున్నాను. మనకు అన్నం పొడి పొడిగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ తగ్గించి వేసుకున్నాను. సో, మనం సిమ్‌లో ఉంచి ఒక 10 మినిట్స్ ఉంచితే చాలండి. బియ్యం నానిపోయాయి కాబట్టి 10 మినిట్స్‌లో మనకైతే రైస్ రెడీ అవుతుంది. 10 ఆర్ 15 మినిట్స్ అంతే. చాలా త్వరగా అయిపోతుంది. సో, మనం వేసుకున్నవన్నీ ఇలా ఉడికేటప్పటికి పైకొచ్చేసాయి. ఆనియన్ గానీ, పన్నీర్ గానీ ఇవన్నీ కూడా మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఒక 15 మినిట్స్ మంచిగా మూత పెట్టి అలా ఉంచుకోవాలండి పక్కన. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చక్కగా టెక్స్చర్ అంతా బావుంటుంది. బిర్యానీలాగా ఉడికిపోతుంది. నేనైతే నైట్ టైమ్ చేశాను కాబట్టి బిర్యానీ రైస్ యూజ్ చేయలేదు. ప్రతిసారి బిర్యానీ రైస్ అంటే కుదరదు కదా! అందుకే నేను నార్మల్ రైస్‌తో చేశాను. మీకు ఇష్టమైతే బిర్యానీ రైస్‌తో అయినా చేసుకోవచ్చు. సో, చూసారు గదా! ఇది చాలా ఈజీ అండి. చాలా లైట్‌గా ఉంటుంది. హెల్త్‌కి గూడా చాలా మంచిది. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు పాలు, ఆకుకూరలతో పాటు పన్నీర్ కూడా మీల్స్‌లో చేర్చుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఇదండి ఈరోజు వీడియో. సో, రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.